ఫ్రెండ్స్, పోలీసులు ఈ హరిబాబుని తీసుకెళ్లారు. అయితే నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి కోరిక ఏంటో తెలుసా? ఈ దుర్మార్గుడుని ఊహించని విధంగా చంపేయాలని చెప్పేసి. ఎందుకనంటే ఇట్లాంటి దుర్మార్గుడు బ్రతకకూడదు. ఎలా అయితే తన భార్యను అంత కర్కోశకంగా చంపాడో ఇతను కూడా అలాంటి శిక్ష అనుభవించాలి. దానిలో నో డౌట్. అయితే ఈ దుర్మార్గుడు జైల్లో చాలా అంటే చాలా వేషాలేస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే మొన్నటి వరకు కూడా పశ్చాత్తాపం డ్రామా ఆడిన తను ఇప్పుడు మాత్రం ఎవరేం నన్ను చేయలేరు అన్నట్టుగా కొద్దిగా రిలాక్స్డ్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. అయితే పోలీసులు అప్పటికి వాడికి హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాగే వాడికి పడబోయే శిక్ష గురించి చెప్తున్నప్పటికీ కూడా అస్సలు లెక్కలేని విధంగా ఉన్నాడు. అయితే చుట్టుపక్కల ఊరి జనాలు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇతను ఒక సైకో అని. ఇతను ఏ రకంగానూ కూడా వణకడు. అంటే లొంగడు. దేనికి లొంగడని చాలా అంటే చాలా కూల్ పర్సన్ అని అర్థమవుతుంది. కూల్ పర్సన్ అంటే మీరు వేరే అనుకోవద్దు. కూల్ పర్సన్ అంటే ఏంటంటే నన్నెవడేం చేస్తాడు? నన్నెవడేం పీకుతాడు? అన్నట్టుగా అతని భావన ఉంటుందన్నమాట. అయితే పోలీసులు ఎందుకు ఈ పని చేశావంటే డబ్బు కోసం అని చెప్తున్నాడే కానీ, సారీ నేను క్షమించండి క్షణికావేశంలో చేశా అని చెప్పట్ల. అయితే మొదట 2, 3 రోజులు ఏదైతే హాస్పిటల్ ఐసీయూలో వెళ్ళాడు చూసారా డ్రామాలాడుతూ, అప్పుడు మాత్రం నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను చెయ్యకూడని పనే చేశాను, ఇలాగ రకరకాల డ్రామాలాడాడనమాట. అంటే హాస్పిటల్ నుంచే తనని డిశ్చార్జ్ చేసేసి అలా వెళ్ళిపోతాడేమో అనేసేసి. అయితే ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జైల్లో చాలా కామ్‌గా ఉంటున్నాడు. అస్సలు ఏమి గోల చేయట్లేదు. అలా అని ఏ రకంగానూ కూడా పశ్చాత్తాపం కనిపించటం లేదు. తన తిండి తను తినేసి కామ్‌గా పక్కన కూర్చుంటున్నాడే కానీ, ఏ రకంగానూ కూడా గడిబిడి చేయట్లేదు. అంతే కాకుండా అయితే అక్కడున్న పోలీసులొచ్చి, "ఈరోజు నువ్వు చంపేసిన నీ భార్యకి పెద్ద కర్మ జరుగుతుంది. నీకు ఆ విషయం తెలుసా? అసలు నువ్వెందుకు ఇదంత దుర్మార్గానికి పాల్పడ్డావు" అంటే, దానికి వాడి సమాధానం ఏంటో తెలుసా? "మనిషి చచ్చిపోయాక చేసేది కర్మలే కదా!" అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడట. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కనీసం కంట్లో నీళ్ళు కూడా లేవు. అంటే వీడి వీడి డ్రామా ఏంటంటే ఫస్ట్ పోలీసుల దగ్గర నన్ను చంపేయండి, నేను బ్రతకాలని లేదు అంటూ డ్రామాలాడాడు కదా! మరి అది నిజమైతే ఇది అబద్ధమే. మరి ఇది నిజమైతే అది అబద్ధమే. ఏ ఒకట్లెండి ఇంత దుర్మార్గంగా పెళ్ళాన్ని చంపిన వాడు ఏ రకంగా మారతాడని మనం అనుకుంటాం. అయితే వీడి ధైర్యం ఏంటి అంటే నన్ను ఇప్పుడప్పుడే చంపరు. నన్ను కా నన్ను నేను కోర్ట్‌లో నేను వాదించుకోవాల్సింది నేను వాదించుకుంటాను అనుకుంటున్నాడేమో. కానీ ఆ పప్పులేమి ఉడకవు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడికి సరైన బుద్ధే చెప్తారనమాట. అది విషయం. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.